నేను మీటింగ్కి వెళ్ళలేదు. మంగళవారం నేను కుటుంబ సమేతంగా వెళ్ళాను. మన గౌరవనీయులు రక్షణ శాఖ మంత్రి గారు ఉన్నారని తెలిసింది. తెలిస్తే వచ్చి ఆయన్ని పలకరించాను, నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాము, కలిసి టీ తాగినాము. ఇప్పటికి అంతే. ముందు ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా మీకు చెప్పి ముందుగా చెప్తాము. అది కూడా మీకు తెలియకుండా ఏం చేయడానికి సాధ్యమైంది. మేము పబ్లిక్ లైఫ్లో ఉండేవాళ్ళము, అడుగడుగు మీకు తెలుస్తుంటుంది. ఇప్పటికైతే ఆయన కలిసాము, మర్యాదపూర్వకంగా ఆశీర్వదించాను. అంటే సాధారణంగా వైసీపీ తరఫున పోటీ చేసే పరిస్థితి లేదు రాయదుర్గంలో అని ప్రచారం జరుగుతుంది. బీజేపీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ విషయం మీద ఏమైనా మిమ్మల్ని బీజేపీ వాళ్ళు ఏమైనా అప్రోచ్ అవడం కానీ అడగడం? ఇప్పటికి ఏ నిర్ణయం తీసుకోలేదు, ఏ ఆలోచన లేదు. ఆ ఆలోచన వచ్చినప్పుడు మీకు చెప్తాను, ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా మీకు చెప్తాను. ఆవేశాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఆవేశంలో కొన్ని మాట్లాడతాను. అక్కడికి ఆగింది అది. ఇప్పటికైతే రాజకీయ భవిష్యత్తు ఈ రోజుకైతే ఏది నిర్ణయం తీసుకోలేదు. నేను ఏ పరిస్థితుల్లో వైసీపీకి వచ్చినానో మీ అందరికీ తెలుసు. నా పదవి కోసం రాలేదు వైసీపీకి. పార్టీ పుట్టక ముందే నేను ఎమ్మెల్యేగా ఉండినే వచ్చి రాజీనామా చేసి వచ్చి మళ్ళీ గెలిచిన ఇంట్లో ఉండడానికి కాదు కదా. పొద్దున్న చేసి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజల్లో ఉన్న వాళ్ళకి వారం రోజులు ప్రజల్లో లేకపోతే పిచ్చెక్కిపోతుంది. కాబట్టి రాజకీయాలు అయితే తప్పకుండా ఉంటాం. అంటే ఈ రోజు వైసీపీకి సంబంధించిన మీటింగ్ కూడా జరిగింది. మీటింగ్ కి మిమ్మల్ని మీరు వెళ్ళారా? మీటింగ్ ఆహ్వానం వచ్చిందా? నాకు ఆ విషయాలు తెలియదండి. వైసీపీతో పూర్తిగా డిస్కనెక్ట్ అయ్యాము ప్రస్తుతానికి. అక్కడి నుంచి సమాచారం అయితే ఏమీ లేదు. అంటే ప్రస్తుతం రాయదుర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? అంటే మీకు అనుకూలంగా ఉందా, లేకపోతే అధికార పార్టీకి ఎదురుగా ఉంది సార్? మీరు తెలియదు ఏముంటుంది. మీ రిపోర్టర్స్ ఉంటారు అన్ని చోట కూడా. మీ రిపోర్టర్స్ ద్వారా మీకు అంత సమాచారం కూడా ఉంటుంది. నేను చెప్పాల్సిన రిపోర్ట్స్ మీకు ప్రత్యేకంగా ఏమి ఉండదు. ఇక్కడ పరిస్థితులని మీకు తెలిసిందే కదా సార్. ఫైనల్ గా మీ భవిష్యత్ కార్యాచరణ ఏమనుకుంటున్నారు? ఎన్నికలు సమీపిస్తున్నాయి, షెడ్యూల్ రాబోతుంది. సీనియర్ నాయకులుగా రాజకీయాల్లో అయితే తప్పకుండా ఉంటాను, అంత చెప్పగలుగుతాను. ఓవరాల్ గా చూస్తే రాజకీయ పరిస్థితులు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయని భావిస్తున్నారు సీనియర్ నాయకులు? ఇప్పుడు నేను ఏమీ చెప్పలేను సార్. నేను నిర్ణయం తీసుకున్న తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాట్లాడితే నాకు పడకనో లేదా కోపంతోనో మాట్లాడేట్టుగా ఉంటుంది. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత రాజకీయాల్లో ఆ తర్వాత స్ట్రాటజీని మీతో పంచుకుంటాను.